దోషారోపణ చేసే హృదయాన్ని. పాపం బహు భయంకరమైనది. పాపము శిక్ష భయంకరమైనది, అవమానముతో కూడినది, నిందలతో కూడినది. మనం చేసిన పాపాలన్నీ వరుసలో పెట్టి ఇవాళ గనుక మనల్ని ఒక్కొక్కరిని గనుక దేవుడు తీర్పు తీరిస్తే ఇక్కడ ఎవ్వరం పనికిరాము, ఇంక్లూడింగ్ మీ. ఎవ్వరం పనికిరాము. కానీ అన్ని దోషాలు, మన దోషములు ఆయన మీద మోపబడ్డాయి. మన కోసం ఆయన ముఖం మీద ఉమ్మివేయబడింది. మన శాపాన్ని ఆయన సిలువలో భరించాడు. నిన్ను ప్రేమించి నువ్వు బతకాలని ఆయన చనిపోయాడు. నిన్ను పరలోక రాజ్యానికి చేర్చాలని ఆయన పాతాళానికి వెళ్ళి దేవుడిగా ఉన్నాడు గనుక సాతానును జయించి, పాతాళాన్ని జయించి, మరణాన్ని జయించి మృత్యుంజయుడై లేచి ఉన్నాడు. ఇలాంటి దేవుడు మరి